చంటి చరణ్ అసలు గదిలో పొగుండడం ఏంటి? ఏం చేశారు? మేమేం చేస్తాం అత్తయ్య? అందరికీ అన్నీ తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టాలని ఏదో ప్లాన్ చేశారు. వాళ్ళు ఇరుక్కున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టాలనా? మమ్మీ హెల్ప్! చంటి అక్షిత ఇబ్బంది పడుతుంది, నేను తట్టుకోలేను. మావయ్య అక్షిత ఆంటీయే కాదు పెద్ద మావయ్య కూడా ఉన్నాడు. ఏ వాడి విషయం పక్కన పెట్టరా. అక్షిత ఇబ్బంది పడకూడదు అంతే. నేను రక్షిస్తాను. అమ్మ పల్లవి, ఏదో ఒకటి చేసి తలుపు తీయమ్మా. అది నీ వల్లే అవుతుంది. నేనెందుకు తీయాలి బామ్మగారు? నన్ను ఇరికించాలని చూశారు కదా. నా మనవడు అలాంటి వాడు కాదమ్మా. ఆ పక్కనుందే వాడినలా చెడగొట్టుంటుంది. ప్లీజ్ అమ్మా, నా మనవడు కోసం నా మొహం చూసి వాడిని విడిపించమ్మా. చంటి కొంచెం ఆగు. ఇదేంటి పొగ వస్తుంది, మనుషులేరి? అమ్మో దెయ్యాలు, అమ్మో దెయ్యాలు, అమ్మో దెయ్యాలు, అమ్మో దెయ్యాలు, అమ్మో దెయ్యాలు. కాదురా, మీ మావయ్య అక్షిత అంటేరా? మావయ్య అసలు పోలికలే లేవేంటి? అక్షిత నువ్వేనా? ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడ్డమంటే ఇదే. నన్ను ఇరికించాలని చూసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పుడు మీరే ఇబ్బంది పడ్డారు. చూసారా? మేము ఇరికించాలని చూడటం ఏంటి? బుకాయించకు. మీరిద్దరూ కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ ఇద్దరికి ఒకే డౌట్ రావడం ఏంటా అని. ఈ గదిలోకి రా, వచ్చి డౌట్ క్లియర్ చేయని చెప్పి ఈ గది వరకు తీసుకొచ్చారా? పొరపాటున నేనేమో కాల్ స్లిప్ అయి పడ్డాను, మీరే వెళ్లి లోపల పడ్డారు. కాబట్టే మీ బండారం బయట పడింది. అయినా పల్లవిని ఇబ్బంది పెట్టాలని చూడడం ఏంట్రా? బుద్ధి లేదా? ఒకప్పుడు మీరు అనుకున్నట్టే బుద్ధిమంతుడు బామ్మగారు. ఏరా మనోడా, ఏంటి ఎక్కడికైనా వస్తాను, ఎంత దూరమైనా వస్తాను అని భారీ భారీ డైలాగులు చెప్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? అంటే నువ్వు లవ్ చేసిన అమ్మాయితో అన్నమాట. అవును బామ్మ. ఒరే, ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పరా. చెప్పాను కదా బామ్మ, ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి మనసులో నాకు స్థానం దొరుకుతుంది. ఆ విషయం నాకు క్లారిటీగా అర్థమవుతుంది. పూర్తి క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా నీకే పరిచయం చేస్తాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? బేబీ, నీ విషయంలో చరణ్ ఎగ్జైట్ అయ్యాడంటే ఒక అర్థం ఉంది. ఈ చంటి ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నాడు? మమ్మీ, చంటిని తప్పుగా అనుకోవద్దు. నేనెవరో తెలియకుండానే నాకు 2-3 సార్లు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేను ఆంటీకి బాగా తెలుసు, అలాగే చరణ్ కి క్లాస్మేట్ అని తెలిసింది కదా, అందుకే వాళ్ళ అన్నయ్య మీద ఉన్న రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తున్నాడు. నీకింకో విషయం తెలుసా? అసలు చరణ్ నా పట్ల చూపించే కేరింగ్ కి, చంటి నా పట్ల చూపించే కేరింగ్ కి, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అసలు చరణ్ కంటే చంటియే చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది మమ్మీ. చంటిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. నోరు మీ బేబీ, ఏ టైంలో పడితే ఆ టైంలో ఎలా పడితే అలా మాట్లాడికే. పైన తదాస్తు దేవతలుంటారు. నువ్వన్న టైంలో వాళ్ళు తదాస్తు అన్నారనుకో, ఆ చంటియే నీ మొగుడైపోతాడు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సర్లే, ఇదిగో ఆ చంటితో కొంచెం క్లోజ్ గా ఉండటం కూడా చాలా మంచిదేలే. ఎందుకంటే రేపు పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలుగా వెళ్లాల్సిందానివి కదా. ఆ ఇంట్లో చరణ్ సుమలతలకే కాదు,
అసలే ఆ బామ్మకి నువ్వంటే కొంచెం నెగటివ్ ఫీలింగ్ ఉంది కదా. అవును. ఆ చంటిని కూడా నీ వైపుకి తిప్పేసుకున్నావనుకో, ఆ బామ్మ ఒక్కతే నిన్ను అపోజ్ చేసినా పెద్ద కష్టమేమీ ఉండదు. అవును మమ్మీ, నేను కూడా తనతో అంత చనువుగా ఉండడానికి కారణం అదే. గుడ్ బేబీ, వెరీ గుడ్. పల్లవి నిర్ణయంతో నేను ఏకీభవించట్లేదు. స్టూడెంట్స్ ఎవరు ఈ కాలేజ్ నుంచి క్యాంపులకి అది వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదని మీరు చెప్పొచ్చు కదా ఆంటీ. చెప్తే ఏమవుతుంది? చెప్తే మీ మాట కదని స్టూడెంట్స్ మరి గెలవకూడదని. స్టూడెంట్స్ యూనియన్ లీడర్ విషయంలో నీ మీదున్న నమ్మకంతో అందర్నీ ఎదిరించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. రిజల్ట్ ఏమైంది? పల్లవి అంటే నాకు నచ్చదాంటీ. ఆ గుండమ్మ కానీ అది కానీ ఈ కాలేజీలో ఉండకూడదు. కానీ దానికైతే ఒక అవకాశం రావాలి కదా. వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. అవకాశం వచ్చిందా ఆంటీ? ఏంటది? ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని చెప్పి స్టూడెంట్స్ అందర్నీ తనే ముందుండి బయటికి తీసుకెళ్తుంది కదా. అక్కడే ఆ పల్లవికి తగిన బుద్ధి చెప్తాను.